పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమ ఆఫ్రికా దేశమైనటువంటి నైజర్లో ఆల్ఖైదా ఉగ్రవాద ముఠా ఘోర రక్తపాతాన్ని సృష్టించింది. అత్యంత రక్షణ వలయం ఉండేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయమే టార్గెట్గా ఉగ్రవాదులు ముప్పెట దాడికి తెగబడ్డారు. రాజధాని నియామీ నడిబొడ్డున ఉన్న ఎయిర్పోర్ట్, దానికి ఆనుకొని ఉన్న సైనిక స్థావరం పైన సాయుధ ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. బాంబుల మోతలు, తుపాకుల శబ్దాలతో ఆ ప్రాంతమంతా కూడా యుద్ధభూమిని తలపించింది. అసలు ఈ దారుణ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ ఏది? అక్కడ 2 గంటల పాటు జరిగిన ఆ మారణ హోమంలో అసలు ఏం జరిగింది? నైజర్ రాజధాని మియామీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాధారణంగా హై సెక్యూరిటీ జోన్. కానీ పక్కా స్కెచ్తో వచ్చినటువంటి ఆల్ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ జమాత్ నుస్రాత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ అంటే JNIM ఈ యొక్క సంస్థ దారుణానికి ఒడిగట్టింది. అత్యాధునిక ఆయుధాలు, గ్రెనేడ్లతో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోకి చొరబడి ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది పైన, సామాన్య ప్రజలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఆకస్మిక దాడిలో 13 మందికి పైగా అమాయకులు, రక్షణ సిబ్బంది అక్కడ ప్రాణాలు కోల్పోగా చాలామందికి తీవ్రంగా గాయాలయ్యాయి. విమానాశ్రయం పక్కనే ఉన్న మిలిటరీ బేస్ను కూడా టార్గెట్ చేయడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన నైజర్ రక్షణ దళాలు పొజిషన్స్ తీసుకొని ఉగ్రవాదులపైన ఎదురు దాడిని ప్రారంభించాయి. అటు ఉగ్రవాదులు, ఇటు నైజర్ కమాండోల మధ్య దాదాపు 2 గంటలకు పైగా క్లోజ్ రేంజ్ గన్ ఫైట్ జరిగింది. అక్కడ ఉగ్రవాదులు ఎయిర్పోర్ట్ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూసినప్పటికీ నైజర్ సైన్యం అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి వారి ముప్పెట దాడిని తిప్పికొట్టింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఈ భారీ ఆపరేషన్లో భద్రతా దళాలు 22 మంది టెర్రరిస్టులను అక్కడికక్కడే హతం చేసేశారు. అంతేకాదు పారిపోవడానికి ప్రయత్నించిన మరో 20 మంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకొని బంధించారు. ఈ ఘోర కలికానిని ప్లాన్ చేసినటువంటి మిగిలిన ముఠా సభ్యుల కోసం ప్రస్తుతం విమానాశ్రయ పరిసర ప్రాంతాలను సైన్యం పూర్తి ఆధీనంలోకి తీసుకొని కార్డన్ సెర్చ్ ప్రస్తుతం మొదలుపెట్టింది. నైజర్ రాజధాని అంతటా కూడా సైన్యం ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించింది. అసలు నైజర్, మాలి, బుర్కినా ఫాసో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఈ మధ్యకాలంలో ఉగ్రవాదం ఎందుకు ఇంతలా విజృంభిస్తుంది? దీనికి ప్రధాన కారణం ఆఫ్రికాలోని సహెల్ రీజియన్లో నెలకొన్నటువంటి రాజకీయ అస్థిరత. నైజర్లో ఇటీవల జరిగినటువంటి సైనిక తిరుగుబాట్లు, విదేశీ దళాలు ఆ దేశాన్ని వీడడం లాంటి పరిణామాలు ఉగ్రవాద స్థావరాలకు వరంగా మారింది ఆ సంస్థలకి. ఆల్ఖైదా అనుబంధ సంస్థ అయినటువంటి JNIM మరియు ఇస్లామిక్ స్టేట్ సంస్థలు ఈ ప్రాంతంలో తమ కోరలు చాస్తున్నారు. విమానాశ్రయం వంటి అత్యంత వ్యూహాత్మక మరియు రక్షణ ఉన్నటువంటి ప్రాంతాలపైనే దాడి జరిగిందంటే అక్కడ భద్రతా లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఉగ్రవాదుల నెట్వర్క్ ఎంత బలంగా విస్తరిస్తుందో అనేది అర్థం పడుతుంది. ఇది కేవలం నైజర్కి కాదు, మొత్తం ఆఫ్రికా ఖండం భద్రతకే పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతానికైతే ఎయిర్పోర్టు రక్షణ దళాల ఆధీనంలో ఉంది. కానీ ఈ దాడి సృష్టించిన భయాందోళనలు అంత సులభంగా తొలగిపోయేలా లేవు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఆఫ్రికా దేశాలలో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.